దయచేసి నా మాటలు గమనించండి. మాకు ఎన్నో పనులు ఉన్నా కానీ మీ వద్దకు వచ్చి ఉన్నాం. ఎందుకంటే మంచి శుభవార్త మీ వద్దకు తీసుకొని వచ్చి ఉన్నాం. ఎంతో మంది ఇది మత మార్పిడి అనుకుంటారు. ఎలాంటి బలవంతమైన మత మార్పిడి కాదండి. ఒకవేళ బలవంతపు మత మార్పిడి అయినట్టుంటే అది యేసు ప్రభుల వారు కూడా స్వీకరించరు. ఎందుకంటే ఇది పరలోకానికి వెళ్ళే మంచి మార్గం అండి. ఎంతో మంది శాంతి లేక సమాధానం లేక మరి బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, మన యొద్దకు ఉచితమైన బైబిల్స్ కానీ కరపత్రికలు కానీ వచ్చి ఉన్నాయి. ఒకసారి ఆ బైబిల్ ఉన్న ఆ కరపత్రికలు చదివినట్టు ఉంటే, అందులో ఉన్న సారాంశాన్ని గమనించి ఉంటే మీకు ఎంతో మనశ్శాంతి దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. దయచేసి గమనించండి. మన ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి. మరణము మన చెంతకు ఎప్పుడు పొంచి ఉన్నదో మనకు తెలియకుండా ఉన్నది. ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. ఒక్కసారి ఈ బైబిల్లో ఉన్న మాటలు మీరు స్వీకరించినట్టుంటే, మరి యేసుప్రభుల వారిని మీరు స్వీకరించినట్టుంటే నిత్యమైన జీవం ఇస్తానని యేసుప్రభుల వారు చెప్పి ఉన్నాడు. దయచేసి గమనించండి. అయితే మరి ఎంతో మంది యువకులు మరి డ్రగ్స్తో కానీ మరి సిగరెట్లకు గాంజాయిలకు ప్రతిదానికి అలవాటు పడుతున్నారు. ఈ కాలంలో చూస్తూ ఉంటే మనుషుల మధ్యన ప్రేమ చనిపోతూ ఉన్నది. మరి అక్రమము పాపము మరి పొంచి ఉన్నది. మరి దయచేసి గమనించండి. ఒక్కసారి మరి బైబిల్ చదివినట్టుంటే మీరు మంచి మనుషులుగా ఆరు మనశ్శాంతి దొరుకుతున్నది. దయచేసి గమనించండి. మనిషి పుట్టుతున్నాడు, మనిషి చనిపోతున్నాడు. కానీ దీని మధ్యన గడిచిన జీవిత కాలం అంతా పాపంలోనే గడిచిపోతున్నది. ఒక్కసారి మన పాపంలో గడుపుకోవాలంటే పరిశుద్ధంగా మారాలి. మరి పరిశుద్ధంగా మారాలి అంటే ఎన్ని గ్రంథాలు వెతికినా ఏం చూసినా కూడా మనకు దొరకడం లేదు. అది ఒక్కటి బైబిల్ అని మేము స్పష్టంగా చెప్తున్నాం. మా జీవితంలో ఎన్నో అలవాట్లు, ఎన్నో డ్రగ్స్, ఎన్నో సిగరెట్లు తాగి ఉన్నాము. ఎన్నో పాపములు మేము చేసి ఉన్నాము. మరి అది బైబిల్ చదివినాకనే యేసుప్రభుల వారిని స్వీకరించినాకనే మా జీవితంలో మేము అన్ని వదిలిపెట్టి మరి పరిశుద్ధంగా బ్రతుకుతున్నాము. మరి బ్రతకడానికి మరి ఆ బైబిల్ ఒక్కటే మరి మనకు ఆధారము. దయచేసి గమనించి ఎన్నో బాధలతో కుమిలిపోతూ ఉన్నారా? ఒక్కసారి మరి బైబిల్ చదవండి. ఇది నిజంగా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అండి. మీరు ఒక్కసారి బైబిల్ చదువుంటే ఎంతో మంది మరి భక్తులు తన జీవితంలో ఎంతో మంది సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. మరి ఒక్కసారి మీరు మీ మధ్యకు కరపత్రికలు వచ్చి ఉన్నాయి, ఒకసారి తీసుకోండి, చదవండి. ఫ్రీ బైబిల్స్ వచ్చి ఉన్నాయి, చదవండి. ఇది హిందీ తెలుగు డాడీ ఏం డాడీ తెలుగు బైబిల్ ఇవ్వండి. తెలుగు బైబిల్ అమ్మ చదువుకోండి అమ్మా. నిజంగా మా జీవితంలో ఎంతో